నిర్మల్ జిల్లాలో పశువుల కాపరిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ టీం. ముంపల్లి దగ్గర వాగులో చిక్కుకున్న పశువుల కాపరిని కాపాడారు. 6 గంటల పాటు కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దాదాపుగా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆపరేషన్ సక్సెస్ చేసిన పరిస్థితి. కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటుగా ఎస్పీ జానకి షర్మిల ఇక్కడ ఉండి జిల్లా యంత్రాంగం మొత్తం పూర్తిగా మానిటరింగ్ చేసింది. ప్రస్తుతం కలెక్టర్కు అభినందనలు తెలపాలి. మీరు అక్కడ ఉండి పూర్తిగా మానిటర్ చేశారు. ఒక్కరిని రక్షించేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. ఒక్క ప్రాణం కూడా విలువైనదే అనేది మీరు గుర్తు చేశారు. మీరు అక్కడ ఉండే ప్రాణాలతో తీసుకొచ్చి సురక్షితంగా ప్రస్తుతం ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అంటే ఇది ఎంటైర్ టీమ్ వర్క్. యాక్చువల్గా మనకి పోలీస్ నుంచి, రెవెన్యూ తరఫు నుంచి, ఇరిగేషన్, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ బాడీస్ అందరూ నిన్నటి నుంచి ఇది సిచ్యువేషన్ మానిటర్ చేశారు. సో ఇప్పుడు ఇది 36 అవర్స్ తర్వాత ఇది రెస్క్యూ అయింది. మార్నింగ్ వరద చాలా అయింది కాబట్టి మన ఎన్డీఆర్ఎఫ్ టీం ఎర్లీ మార్నింగ్ 8-9 o'clock వెళ్ళలేకపోయారు. మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు కూడా మనకి చాలా సపోర్ట్ చేసి కొద్దిగా వరద తగ్గింది కాబట్టి, కొద్దిగా వాళ్ళు వాటర్ అవుట్ఫ్లోస్ కొద్దిగా తగ్గారు కాబట్టి వాళ్ళది బోట్స్ సేల్ అయింది. అదే బోట్ సేల్ అయినాయి కాబట్టి వాళ్ళు వెళ్ళగలిగారు. సో ఇది చాలా మంచిగా ఒక టీం వర్క్ ఎగ్జాంపుల్ ఉంది. అండ్ డెఫినెట్గా ఇది అందరు డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ చేసిన తర్వాతే అయినాయి. ఇది ఓన్లీ కలెక్టర్ ఇది లేదు, ఇది ఆల్ డిపార్ట్మెంట్స్కి డెఫినెట్గా దీనికి కాంట్రిబ్యూషన్ ఉంది. నిర్మల్లో నిన్న నుంచి హెవీ రెయిన్స్ ఉన్నాయి, వరదలు కూడా అంతే ఎత్తున ఉన్నాయి. కానీ ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా, ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఎట్లా టీం వర్క్ ఎట్లా ఉంది? ఎన్డీఆర్ఎఫ్ టీములు, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్కి సంబంధించిన రెస్క్యూ టీమ్స్ అంతా రంగంలో ఉన్నాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ నిర్మల్లో ఎట్లా ఉంది? ప్రస్తుతం సిచ్యువేషన్ నిర్మల్లో మన వాచ్ఫుల్ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈరోజు కూడా నిర్మల్ రెడ్ అలర్ట్లో ఉంది. నిన్న కూడా చాలా హెవీగా వర్షం వచ్చింది. 4-5 అవర్స్లో 350 mm పైన నిర్మల్ సిటీలో, లక్ష్మణ్ చాందాలో అలాంటి ప్లేసెస్లో రెయిన్స్ రావడం జరిగింది. దీనివల్ల కొన్ని ప్లేసెస్లో వాటర్ లాగింగ్ కూడా అయినాయి, కొన్ని ప్లేసెస్లో ఇనండేషన్ కూడా అయినాయి. మన ఎవాక్యుయేషన్ కూడా అడ్వాన్స్గా చేసాము. సో నిర్మల్లో ఫ్లడ్కి యాక్చువల్గా ఇది ఈ రోజుది కాదు, మన 4-5 months ముందు నుంచి ఫ్లడ్ మాన్యువల్ ప్రిపేర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం అవుతుంది, గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కంపైల్ చేసి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన వాచ్ఫుల్ ఉన్నాము. కానీ ప్రజలతో కోరేది ఏమంటే అనవసరంగా బయట వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రాజెక్ట్స్ అవన్నీ నిండినే ఉన్నాయి. మన సేఫ్టీ జోన్లో ఉన్నాము. కానీ రాత్రి ఇంకా మళ్ళీ వర్షం ఉంటేనే మళ్ళీ ఎస్ఆర్ఎస్పి అవన్నీ ఇంకా వాటర్ వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి రిక్వెస్ట్ టు సిటిజన్స్ ఇస్ అనవసరంగా బయట వెళ్ళకూడదు. చాలామంది ఇప్పుడు ఫిషింగ్కి పోతారు ఎందుకంటే నీళ్ళు ఉంటుంది. కానీ సడన్గా మీకు ప్రాజెక్ట్స్ గేట్స్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు అలారం ఇచ్చినా కూడా చాలామంది వినట్లేదు. అది కూడా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, మన తరఫు నుంచి పబ్లిక్కి రిక్వెస్ట్ ఉన్నాయి. అనవసరంగా మిస్అడ్వెంచర్ చేయకండి. ఎందుకంటే ఒక పర్సన్ పోయారు అనుకోండి, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంటుంది. మనకి చాలా ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాము. మీ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ తర్వాత కలెక్టర్ అభిలాష అభినవ్ చెప్తున్నది. ఓవరాల్గా 36 గంటల పాటు అతను తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుండి దాదాపుగా 6 గంటలు రెస్క్యూ చేసి శంకర్ని అయితే క్షేమంగా బయటకు తీసుకురాగలిగారు. మరో 2 రోజులు కూడా రెడ్ అలర్ట్ ఉంది. నిర్మల్ జిల్లాలో ఇంకా వరద ముప్పు ఉంది, వర్ష ప్రభావం కూడా ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దంటూ కూడా జిల్లా యంత్రాంగం చెప్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం కలెక్టర్లంతా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి మానిటర్ చేస్తున్నారు. అందరి ప్రాణాలు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, బయటకి రావద్దని విజ్ఞప్తులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకలు దాటొద్దని చెప్తున్నారు. ఇప్పటికే జలాశయాలు నిండుకుండలుగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వరద ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతుంది జిల్లా యంత్రాంగం. 4% ప్రవీణ్తో నరేష్, TV9 నిర్మల్ నుండి.